ఇప్పటి వరకు మనము ఒక కేసు గురించి డిస్కస్ చేశాం. ఒక అయస్కాంతాన్ని అయస్కాంత అక్షీయ రేఖ ద్వారా విభజించినప్పుడు ఏమి అగును అని డిస్కస్ చేశాం. దానిలో మనం తెలుసుకుంది ఏంటి? ధ్రువసత్వంలో మార్పు ఉండును, అయస్కాంత పొడవులో మార్పు ఉండదు. ఫలితము అయస్కాంత భ్రామకంలో కూడా ఒక చేంజ్ అనేది ఉంటుంది. అది ఎన్ని భాగాలుగా విభజిస్తే అది అన్ని భాగాలుగా తగ్గిపోతుందని చెప్పాడు. మరి రెండవ కేసులో చూద్దాం. మళ్ళీ ఇక్కడ కూడా నేను ఒక దండయస్కాంతాన్ని తీసుకుంటున్నాను. ఒరిజినల్గా ఇదొక దండయస్కాంతం, బార్ మ్యాగ్నెట్. ఇది ఉత్తర ధ్రువము, నార్త్ పోల్. ఇది సౌత్ పోల్, దక్షిణ ధ్రువము. ఈ దండయస్కాంతానికి ఇదేంటి? అక్షీయ రేఖ. ఈ అక్షీయ రేఖలో మనము చూసుకున్నప్పుడు ఈ దండయస్కాంతం యొక్క ధ్రువసత్వం ఎంత? m. ఈ దండయస్కాంతం యొక్క పొడవు ఎంత? 2l. ఈ దండయస్కాంతం యొక్క అయస్కాంత భ్రామకం ఎంత? m. ఇవన్నీ ఇన్పుట్స్. క్యాపిటల్ M అనేది అయస్కాంత భ్రామకము, స్మాల్ m అనేది అయస్కాంత ధ్రువసత్వము, 2l అనేది అయస్కాంత పొడవు. అదేవిధంగా ఇది అయస్కాంత మధ్య బిందువు అనుకుందాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇంతకుముందు మనము అయస్కాంత అక్షీయ రేఖ ద్వారా విభజించాం. ఇప్పుడు ఈ మధ్య బిందువు గుండా ఒక లంబరేఖను గీస్తున్నాను. ఇలా లంబరేఖ అంటాం, పర్పెండిక్యులర్. ఒక అయస్కాంతాన్ని మధ్య బిందువు గుండా పర్పెండిక్యులర్గా అయస్కాంతాన్ని రెండు భాగాలుగా చేసినచో, చూడండి, ఇదొక బార్ మ్యాగ్నెట్ 1, ఇదొక బార్ మ్యాగ్నెట్ 2. రెండు భాగాలుగా చేశాడు. ఇది బార్ మ్యాగ్నెట్ 2. అప్పుడు ఇక్కడ కూడా ఇది నార్త్ పోల్ అనుకుందాం, ఇది సౌత్ అనుకుందాం. అలాగే ఇది సౌత్ అనుకుంటే మళ్ళీ ఇది ఏమైపోయింది? నార్త్ పోల్ అయిపోయింది. ఒక అయస్కాంతాన్ని ఇంతకుముందు మనం అక్షీయ రేఖ ద్వారా రెండు భాగాలు చేస్తే, ఇప్పుడు కేసు 2 గురించి మాట్లాడుతున్నాడు. కేసు 2లో ఏం చేశాడు? మధ్య బిందువు గుండా పర్పెండిక్యులర్గా లంబంగా విభజించాడు. మరి ఇప్పుడు చూడండి, ఇది అయస్కాంతం 1, ఇది అయస్కాంతం 2, రెండు భాగాలుగా చెందింది. మరి ఆ అయస్కాంత పొడవు విభజించిన తర్వాత మార్పు ఉంది. ఎస్, ఇది 2l/2 అయింది, ఇది కూడా 2l/2 అయింది. ఎందుకు? అంతకుముందు ఉన్న పొడవు ఎంత? 2l. దాని మధ్యలో కట్ చేశాడు కాబట్టి 2l/2, 2l/2. కానీ ధ్రువసత్వంలో ఏమైనా మార్పు ఉందా? లేదు. అప్పుడు ఈ అయస్కాంతము 1, అయస్కాంతం 2 యొక్క అయస్కాంత భ్రామకాన్ని m' అనుకుంటే వాటి యొక్క డెఫినేషన్ ఏంటి? ధ్రువసత్వము మరియు ఈ అయస్కాంత పొడవు అంటే 2l/2, దట్ ఈక్వల్ టు మనం ఏమన్నాం? m/2l/2. మరి m/2l అంటే ఏంటి? అయస్కాంత భ్రామకము అంటే m/2. ఇది మనము ఇక్కడ నేర్చుకున్నాం. కానీ ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్స్ ఎగ్జామ్లో చూడండి. ఒకవేళ రెండవ కేసు కాబట్టి నేను డైరెక్ట్గా రాస్తున్నాను. ఒకవేళ అయస్కాంత అక్షీయ రేఖకు ఇక్కడ అయస్కాంత అక్షీయ రేఖ అంటే ఎవరు? ఈ మధ్యలో లైన్. అయస్కాంత అక్షీయ రేఖకు రేఖ మధ్య బిందువుకు అయస్కాంత అక్షీయ రేఖ మధ్య బిందువుకు లంబంగా అంటే పర్పెండిక్యులర్గా విభజించినచో, డివైడ్ చేయించాడు, కట్ చేశాడు. విభజించినచో అనేది కండిషన్. ఇంతకుముందు సమాంతరంగా, ఇప్పుడు లంబంగా విభజించినచో ఏమైంది అని అడుగుతాడు. మొట్టమొదటిగా అయస్కాంత ధ్రువసత్వంలో ఎలాంటి మార్పు లేదు. ఎస్, అయస్కాంత ధ్రువసత్వము అంటే పోల్ స్ట్రెంగ్త్. అయస్కాంత ధ్రువసత్వంలో మార్పు లేదు, నో చేంజ్. మార్పు లేదు, నో చేంజ్.
అయస్కాంత ధ్రువసత్వంలో మార్పు లేదు. చూడండి ఆ ఫిగర్ గమనించండి. అక్కడ పోల్ స్ట్రెంత్ ఎంఏ ఉంది, ధ్రువసత్వం ఇక్కడ ధ్రువసత్వం ఎంఏ ఉంది. ఎలాంటి ధ్రువసత్వంలో మార్పు లేదు. కానీ ఎప్పుడైతే మనము పర్పెండిక్యులర్గా లంబంగా కట్ చేశామో అప్పుడు ఈ అయస్కాంత పొడవులో మాత్రం మనకు మార్పు కనబడుతుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ, అడుగుతున్నాడు క్వశ్చన్. అయస్కాంత పొడవులో మార్పు ఉంది. ఎస్, అయస్కాంత పొడవులో మార్పు ఉంది. అయస్కాంత పొడవులో మార్పు ఉంది. అయస్కాంత పొడవులో మార్పు ఉంది. మరి ఏంటిదా మార్పు? తగ్గిందా పెరిగిందా? ఎస్, తగ్గింది. ఎంత తగ్గింది? 2 భాగాలు చేస్తే /2 అయింది, 3 భాగాలు చేస్తే /3 అవుతుంది, n భాగాలు చేస్తే /n అవుతుంది. ఇక్కడ నేను 2 భాగాలు అన్నాడు కాబట్టి అయస్కాంత పొడవు ఇక్కడ ఏమైంది? పొడవు సగమగును, సగం అయిపోయింది. అయస్కాంత పొడవు ఏమైంది? సగము అగును. ఎస్, చూడండి అక్కడ 2l/2 2l/2 రాశా. ధ్రువసత్వంలో మార్పు లేదు కానీ పొడవులో మార్పు ఉంది. మరి ఈ రెండిటి యొక్క లబ్ధమే మనకేంటి? ఇక్కడ అయస్కాంత భ్రామకం. అప్పుడు అయస్కాంత భ్రామకము ఏమగును అని అడుగుతున్నాడు. అయస్కాంత భ్రామకము m డాష్ ఏంటి డెఫినేషన్? ధ్రువసత్వము అయస్కాంత పొడవుల లబ్ధము. ధ్రువసత్వంలో మార్పు లేదు, అలాగే రాశాను m. కానీ అయస్కాంత పొడవు సగానికి తగ్గిపోయింది, 2l/2. అప్పుడు m × 2l/2. మరి m × 2l అంటే ఏంటి? క్యాపిటల్ M. అంటే అయస్కాంత భ్రామకము కూడా సగము అగును, సగము అగును, హాఫ్ ఆగిపోయింది. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. 2 కేసులని జాగ్రత్తగా చూడండి. మొట్టమొదటిగా నేను చెప్పింది అయస్కాంతాన్ని అక్షీయ రేఖ ద్వారా అయస్కాంతాన్ని 2 భాగాలు చేసినప్పుడు దేనిలో మార్పు లేదు? అయస్కాంత పొడవులో మార్పు లేదు. కానీ అయస్కాంత ధ్రువసత్వంలో మార్పు ఉంది. ఎంత మార్పు ఉంది అంటే 2 భాగాలుగా విభజిస్తే m/2 అయింది, 3 భాగాలుగా విభజిస్తే m/3 అయింది, 4 భాగాలుగా చేస్తే m/4 అయింది. అప్పుడు మనకు అయస్కాంత భ్రామకం యొక్క నిర్వచనం ప్రకారము అయస్కాంత భ్రామకము అంటే ఏంటి? ధ్రువసత్వము ఇంటూ అయస్కాంత పొడవు. అయస్కాంత పొడవు అలానే రాశాను, కానీ అయస్కాంత ధ్రువసత్వము m/2 m/3 m/4 అలా రాసుకుంటూ వెళ్తాం. అప్పుడు అయస్కాంత భ్రామకం విలువ కూడా తగ్గిపోతుంది అని చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ చూడండి, పర్పెండిక్యులర్గా కట్ చేశాడు లంబంగా. అప్పుడేమైంది? అయస్కాంత భ్రామకం మారిపోయింది కానీ రివర్స్. ఇక్కడ పొడవులో మార్పు చెందింది, ధ్రువసత్వంలో ఎలాంటి మార్పు లేదు. సో మనల్ని ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడంటే ఏ కేసులో ధ్రువసత్వము మారును, ఏ కేసులో ధ్రువసత్వం మారదు, ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నాడు. కానీ ఇక్కడ చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 2 కేసులలో, ఇక్కడ మనం చేసిన 2 కేసులలో అయస్కాంత భ్రామకం అనేది మారుతుంది. సో అయస్కాంత భ్రామకం అనేది ధ్రువసత్వము పొడవుల లబ్ధము అని చెప్పడానికే ఇవన్నీ మనం డిస్కస్ చేశాం. అంటే ధ్రువసత్వము మారినా అయస్కాంత పొడవు మారినా మనకు అయస్కాంత భ్రామకం విలువ కూడా మారును అని మనం ఇక్కడ ఈ 2 కేసుల ద్వారా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇప్పటివరకు మనం ఒక అయస్కాంత భ్రామకంలో ఆ అయస్కాంత భ్రామకము వేటిపైన ఆధారపడి ఉంటుంది, దాన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తాము, అయస్కాంత భ్రామకం నుంచి మనము ఒక అయస్కాంతానికి సంబంధించింది ఏవి క్యాల్కులేట్ చేస్తామో డిస్కస్ చేసాం. మరి అదే అయస్కాంత భ్రామకంలో ఒక ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు ఎలా అడుగుతున్నాడో మనం ఈ వీడియోలో చూద్దాం. ఒక దండయస్కాంత ధ్రువసత్వము 20 ఆంపియర్ మీటర్స్ మరియు అయస్కాంత భ్రామకముల విలువ 40 ఆంపియర్ మీటర్ స్క్వేర్ అయినచో ఆ అయస్కాంత పొడవు ఎంత అని అడుగుతున్నాడు. ఒకసారి మనం ఈ ప్రాబ్లంని గమనిస్తే మనకు 2 డాటాలు ఇచ్చాడు. ఒకటి ధ్రువసత్వము ఇచ్చాడు, ఎంత? 20. దానికి ప్రమాణాలు ఏంటి? ఆంపియర్ మీటర్. అలాగే అయస్కాంత భ్రామకం విలువ కూడా ఇచ్చాడు.
దాని విలువ ఎంత 40. అయస్కాంత భ్రామకం యొక్క ప్రమాణాలు ఏంటి 40 ఆంపియర్ మీటర్ స్క్వేర్. అప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటిది అయస్కాంత పొడవు ఎంత. మరి అయస్కాంత భ్రామకము మనం చదువుకున్నాం ఇప్పటివరకు. అయస్కాంత భ్రామకము దేంతో రిప్రజెంట్ చేస్తాము క్యాపిటల్ ఎం. అయస్కాంత భ్రామకము అంటే ఏంటి క్యాపిటల్ ఎం. దాని యొక్క డెఫినేషన్ ఏంటి ధ్రువసత్వము. ధ్రువసత్వం యొక్క సింబల్ ఏంటి స్మాల్ ఎం. స్మాల్ ఎం ఇంటూ అయస్కాంత పొడవు. అయస్కాంత పొడవు. అయస్కాంత పొడవు సింబల్ ఏంటి 2L. చాలామంది 2L అనగానే మళ్ళీ 2L విలువ కట్టి దాన్ని బై 2 చేస్తారు. తప్పు చేయొద్దు, 2L లానే ఉంచాలి. అంటే క్యాపిటల్ M ఈక్వల్ టు స్మాల్ m ఇంటూ 2L. మనకి ఇచ్చిన డాటా ఏంటి 20 40. మరి 20 ఎవరు ధ్రువసత్వము. ధ్రువసత్వం అంటే M 20 ఆంపియర్ మీటర్. అదేవిధంగా అయస్కాంత భ్రామకం కూడా ఇచ్చాడు క్యాపిటల్ M 40 ఆంపియర్ మీటర్ స్క్వేర్. 40 ఆంపియర్ మీటర్ స్క్వేర్. ధ్రువసత్వం ఇచ్చాడు, అయస్కాంత భ్రామకం ఇచ్చాడు. ఇచ్చి అయస్కాంత పొడవు ఎంత అని అడిగాడు. సింపుల్ క్వశ్చన్. అన్ని ఇచ్చిన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి. అయస్కాంత భ్రామకము ఎంత 40, ధ్రువసత్వం ఎంత 20. ఏమడిగాడు పొడవు అడిగాడు. పొడవు ఎంత అని. సో 20 ఎక్కం 22 కాబట్టి 2L. మళ్ళీ మీరు 2తో డివైడ్ చేయొద్దు, అందుకే ఈ ప్రాబ్లం మనకు చాలా ఇంపార్టెంట్. సో అయస్కాంత మీటర్స్, అయస్కాంత పొడవు ఎంత 2 మీటర్స్. ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్. చూడండి ఇక్కడ 2L ఈక్వల్ టు 2 అయితే మరి L ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. అప్పుడప్పుడు ఆ ఆన్సర్ కూడా ఇస్తాడు, ఇక్కడ మీకు ఇవ్వలేదు. బట్ ఇక్కడ ఆన్సర్ ఎంత అంటే 2 మీటర్లు. ఈ ఫార్ములా మీదే మనం ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఇక్కడ కేస్ 1 కేస్ 2 కూడా డిస్కస్ చేశాం. అయస్కాంత భ్రామకము అంటే అయస్కాంత ధ్రువసత్వము, అయస్కాంత పొడవుల లబ్ధాన్ని మనం ఇక్కడ అయస్కాంత భ్రామకం అని అంటున్నాం.